హాయ్ ఫ్రెండ్స్, భరణి గారి ఆరోగ్యం అయితే కుదుటపడింది. డాక్టర్స్ డిశ్చార్జ్ చేశారు, హౌస్లోకి వచ్చాడు ప్రస్తుతానికైతే. మరి ఓటింగ్ ద్వారా ఎవరు ఉంటారు ఎవరు వెళ్తారని తేలిపోయింది మనకి. శ్రీజాకి భరణి గారు నిన్న ఆడిన ఆట అయితే బీపచ్చమైన ఆట. అసలు లైవ్లో అయితే ఏం పెనుగులు ఆడారు, ఏం ఆడారు, ఎంతసేపు అబ్బా, ఏం గోల గోల రచ్చ మామూలు గేములు కాదు. ఇంత ఫిజికల్ గేములు ఏ సీజన్లో లేవు. ఈ సీజన్లో పెట్టే ఫిజికల్ గేములు మామూలుగా లేవు. ఎమ్మెల్యే ఏమంటున్నాడు, అన్న 5 సంవత్సరాలు ఆడినట్టుందన్న ఈ గేమ్ అంతా అంటున్నాడు. పులుసు కారిపోతుంది అన్న అంటున్నాడు. చాలా బాగా ఆడుతున్నారు, ఎవరికి ఒకళ్ళ మించి ఒకళ్ళు ఆడుతున్నారు. దాని గురించి మాట్లాడుకుందాం. ఓటింగ్లు ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారో మాట్లాడదాం. రివ్యూ తర్వాత చెప్పుకుందాం. రివ్యూలో చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి, అవి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. భరణి గారు అయితే హౌస్లోకి వచ్చేసారు. నిన్న ఆ నొప్పితో విలువలాడిపోతుంటే అంబులెన్స్ వచ్చి మరీ తీసుకెళ్ళింది. ఆ సిచ్యువేషన్ చూస్తే మళ్ళీ హౌస్లోకి రాడేమో అన్న ఫీలింగ్ ఎవరికైనా వస్తుంది. అందరు యూట్యూబర్స్ కూడా అందే అనుకున్నాం. బయట మన అప్డేట్ కూడా అలాగే అందింది. ఇప్పుడైతే వచ్చేసి మళ్ళీ హౌస్లోకి ఉన్నాడు. పలకరించేలు అందరినీ రెస్ట్ తీసుకుంటున్నారంట. ఓటింగ్కి వచ్చేటప్పటికి ఫస్ట్ ప్లేస్లో తనుజ ఉంది, యాజ్ యూజువల్ ఎట్లయినా సరే. ఎందుకంటే హౌస్లోకి వచ్చేటప్పుడు బయట కూడా పాజిటివ్ ఉండాలి, హౌస్లోకి వచ్చినా కూడా పాజిటివ్ ఉండాలి. ఉంటేనే టాలీ అవుతుంది, ఓటింగ్ బాగా పడుతుంది. బయట ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నా దేనికి ఉన్నది అర్థం చేసుకోవాలి కదా. బయట ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నా వాళ్ళు కొంతవరకు ఉపయోగపడతారు. హౌస్లో కూడా ఫ్యాన్స్ని ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు కలిస్తేనే ఓటింగ్ బాగా పడుతుంది. అంతేగాని బయట నెగిటివిటీ తెచ్చుకొని హౌస్లో కూడా నెగిటివ్ తెచ్చుకుంటే ఏం ఓటింగ్ పడదు. అది కూడా కన్సిడర్ చేస్తారు ఆడియన్స్. ఓకే, ఇప్పుడు తనుజ అయితే యాజ్ యూజువల్ ఎలాగానే సీరియల్ ఫ్యాన్ బేస్ కానివ్వండి, 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ కన్నడ కానీ మొత్తం అయితే 30% తోటి ఓటింగ్లో ఫస్ట్ పోస్ట్లో దూసిపోతుంది. సెకండ్ పొజిషన్ అయితే కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ ఆటలు బాగా ఆడుతున్నాడు. మరి నేను ఫీడ్బ్యాక్ బాగానే వచ్చింది. మన ఫీడ్బ్యాక్ తీసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. పైగా కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఏర్పాటు చేసుకున్నాడు ఇక్కడే తన క్యారెక్టర్ తోటి. కానీ ఎలాగైనా సరే ఓటింగ్ అయితే బాగా పడుతుంది. సెకండ్ పొజిషన్. థర్డ్ పొజిషన్ సంజన గారికి అయితే థర్డ్లో నేనే ఉంటాను, ఎవరు నాకు వద్దంటే. పైగా ఇమ్మానుయల్ ఓటింగ్ అయితే ఖచ్చితంగా సంజనాకి షేర్ అవుతుంది. నెక్స్ట్ రాము ఫోర్త్ పొజిషన్లో ఉన్నాడు. రాము ఎక్కంటే ఇప్పుడు నిన్నైతే మాత్రం ఇమ్మానుయల్కి దెబ్బ దగ్గర పక్కకు పోతే రాము ఆడాడు. అసలు ఎంత బాగా ఆడాడంటే రాముకు ఛాన్స్ రావాలే కానీ చాలా గట్టిగా ఆడతాడు. చాలా బాగా ఆడాడు భరణి గారి తరఫున. టూ గుడ్ రాము అయితే. ఫోర్త్ పొజిషన్లో ఉన్నాడు. ఫిఫ్త్ పొజిషన్లో రీతు. సిక్స్త్ పొజిషన్లో డెమాన్. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అన్నట్టు, నువ్వు నేను ఒకటే అన్నట్టు ఇద్దరు జట్టీలు వేసుకొని పక్కనే ఉన్నారు. ఇద్దరు కూడా గేమ్లు ఆడితే ఇద్దరు బాగా ఆడతారు. రీతు గేమ్ బాగా ఆడుతుంది, అక్కడ డిపెండ్ చేసుకొని బాగా డిపెండ్ చేసింది. ఇక బయట నెగిటివిటీ ఎలా అన్నా ఉండగానే అవసరం కొంచెం ఆ ట్రాక్ తప్పితే బ్యాడ్, మిగతా అంతా కూడా బాగుంది. రీతు డెమాన్ బాగా హింసిస్తుంది. నిన్న భరణి వాళ్ళు ఆడిన గేమ్లో కూడా అంత దెబ్బలు దాడటానికి కానీ డెమానే, అంటే అంత టఫ్ ఫైట్ ఇచ్చాడు డెమాన్. చాలా బాగా ఆడాడు. భరణి గారికి అంత దెబ్బ తాగడానికి కూడా డెమాను భరణి గారు ఇద్దరు పెనుగులు ఆడుకుంటూ వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడ్డారు. ఆ స్విమ్మింగ్ పూల్లో పడిన దానికి భరణి గారికి సైడ్లో దెబ్బ తగిలింది. అది దాన్ని బట్టి డెమాన్ అయితే బీపత్సమైన ఆట, ఒక ట్రాక్ మైనస్ తప్పితే. సిక్స్త్ పొజిషన్ ఉన్నాడు. సెవెంత్ వచ్చినప్పుడు గౌరవ్ ఉన్నాడు. గౌరవ్ అయితే పాపం అనిపించింది. అంటే నిన్న ఏం చెప్తున్నాడు రాము, నువ్వు నామినేషన్లోకి వస్తేనే ఆడియన్స్లోకి పలకరించినట్టు ఉంటుంది, నేను నీ ఫ్రెండ్గా మంచిగా చేశానంటే గౌరవ్ అన్నాడు, ఫ్రెండ్ అనొద్దు, నేను అసలు ఎవరు నమ్మను, ఎవరు నా ఫ్రెండ్స్ లేరు, నువ్వు ఫ్రెండ్ అనేది ఆపేయి అని రాము గట్టిగా చెప్తున్నాడు. రాము దెబ్బ సైలెంట్ అయిపోయాడు. రాము ఉద్దేశం ఏంటి, నామినేషన్కి వెళ్ళి ఆడియన్స్ పలకరిస్తుంటేనే ఆడియన్స్ గుర్తుపెట్టుకుంటాడు అనే విధంలో రాము నామినేట్ చేశాడు. ఇక్కడ గౌరవ్ ఏమంటున్నాడు, అది నెగిటివ్ తీసుకొని నన్ను కావాలని నువ్వు నామినేషన్ లాగేవు అని బాధపడుతున్నాడు. చాలా బాధపడుతున్నాడు గౌరవ్. నేను నమ్మాను, నేను ట్రస్ట్ చేయను, నిన్ను ఫ్రెండ్ అనొద్దు అంటున్నాడు రాముని. గౌరవ్ సెవెంత్ పొజిషన్ ఉంటే. ఎయిత్ పొజిషన్ వచ్చాడు మాధురి ఉన్నాడు. మాధురి నాకు వయసు కన్నా విలువట్లేదు శ్రీజ అని బాధపడుతుంది. కరెక్టే, ఆ పిల్ల వయసు ఎంత, నా వయసుకి విలువ కూడా ఇవ్వట్లేదు అనేది కరెక్ట్. కానీ పెద్ద రకంగా మనం కూడా ప్రవర్తించాలి కదా. మనం పెద్ద రకంగా ప్రవర్తించాలి, పెద్ద రకంగా వ్యవహరిస్తే ఎదుటివాడు కూడా పెద్దది ఒక పొజిషన్లో ఉన్నది అన్నట్టు విలువిస్తారు. ఆ పిల్ల అసలు ఆల్రెడీ శ్రీజ గొంతు ఇరిటేషన్ గొంతు, పైగా శ్రీజ అంటే అంతకుముందు జనం ఎత్తి బయట ఆలోచనతో ఉన్నారు. కొంచెం మాట్లాడటం తగ్గించి ఆట కొంచెం మార్చుకునేటప్పుడు జనం నిజంగా మాయలో పడిపోయి మారిపోయింది శ్రీజ రావాలి శ్రీజ అని డప్పులు కొట్టారు. శ్రీజ ఏం మారలేదు, యాజ్ శ్రీజకి అలా ఉంది, ఆ మధ్యలో నటించింది అంతే. నిన్న కూడా
ఇమ్మాని అదే రీజన్ చెప్తుంటే ట్రై చేస్తా, తగ్గించుకోవడానికి ట్రై చేస్తా. ఎంత యాటిట్యూడ్గా అంటుంది ఆ మాట. మరి శ్రీజని ఎట్టరమ్మన్నారు లోపలికి? ఎవరిని లెక్క చేయదు ఆ పిల్ల. ఇప్పుడు పేరు ఏంటంటే బయటికి వెళ్ళి తెలుసుకొని మాదిరి అన్నదని బయటికి వెళ్ళి చరిత్ర మొత్తం తెలుసుకొని వచ్చిందంట. బయట ఎవరు క్లియర్గా చెప్పలేదంట. ఏంటో చెప్పటం, ఏంటో యాటిట్యూడ్. అక్కడ వాళ్ళ ఒపీనియన్తో ఉండాలి అక్కడ. మాదిరి బాధపడుతుంది. కానీ మాదిరి తప్పు కూడా ఉంది, లేదని కాదు. కానీ తన తప్పు ఉన్నా కానీ కొంచెం పెద్దరకం కొంచెం గౌరవిస్తుంది. రాగానే ఏమంటుంది, అవసరం రాగానే దెయ్యం ఉంది, అవసరం దెయ్యం వాసన అవుతుందని మాదిరి వైపు చూస్తుంది శ్రీజ. ఇట్లాంటి పనులకే కోపాలు వచ్చేది. మరి ఏమన్నా లోపలికి రావాలి, లోపల రావాలని జనమందరూ కోరుకుంటుంది. అంతా వస్తుంది. అక్కడ టెంట్లు వేసారు, ధర్నాలు చేశారు, అంత ట్రాష్. అది ఎక్కడెక్కడో తీసుకొచ్చి యూట్యూబ్లు చేసిన పనులు అయ్యి. ఎక్కడో ధర్నాలు చేసి వేరే తీసుకొచ్చి శ్రీజ కొంత ధర్నాలు చదువుతుంది, పెడుతున్నారు చూడండి అని యూట్యూబ్ వాడు క్రియేట్ చేసింది. అది శ్రీజ అంటే అందరు చూస్తారని అది క్రియేట్ చేశారు. కానీ శ్రీజ ఏమాడింది? 2 వారాలు క్రీసుకొని తీసుకొని అనడం తప్పితే, ఇరిటేషన్ తప్పితే. మరి అంత శ్రీజ మీద ప్రేమ ఉండేవాళ్ళు బయట ఎత్తేయాల్సిందే ప్రియ తప్పుడు శ్రీజ అని ఎందుకు బాటంలో పెట్టి ఎత్తేయాలని చూశారు, ఆలోచన చేశారు? ఎవరికే తెలియాలి, మనకు అర్థం కాదు. ఇక్కడైతే మాదిరి లాస్ట్ పొజిషన్లో ఉంది. మరి అమ్మాయి అయితే మాదిరి వెళ్తుంది. ఇక్కడ సేఫ్ జోన్ తనుజ, కళ్యాణ్, సంజన, రాము సేఫ్ జోన్. డేంజర్ జోన్ వచ్చి రీతు, డెమాన్, గౌరవ్, మాధురి. ఎవరైనా వెళ్ళొచ్చు. నేను బాండే గారు మొన్న అబ్బాయి వెళ్ళాడు కాబట్టి ఈసారి అమ్మాయి వెళ్ళింది. అబ్బాయిని అట్లా పంపుతూ వస్తున్నారు కాబట్టి అమ్మాయిల కాబట్టి గౌరవ్ని పంపిస్తారంటే గౌరవ్ టఫ్ కాంటెస్ట్ ఉన్నాడు, బాగా ఆడుతున్నాడు, కొంచెం ఫిజికల్గా ఉంటాడు కాబట్టి మరి డెమాన్, గౌరవ్ ఇద్దరు ఉన్నారు, మాధురి, రీతు ఉన్నారు. ఎవరిని పంపిస్తారు? నలుగురు ఎవరైనా వెళ్ళొచ్చు. నాకు తెలిసి మాధురిని పంపిస్తారా? మాధురి వెళ్తే మళ్ళీ గొడవలు ఉండవు కదా అనేది ఏమైనా ఆలోచన చేస్తారు. కంటెంట్ ఉండదని ఎవరిని పంపిస్తే బాగుంటుంది అనేది మీ చిన్న కామెంట్ చేయండి. మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు కొట్టేసినా కూడా చిన్న కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.